ఓకే, ఇది ఎలక్షన్ కౌంటింగ్ రోజు అది. ఓకే. సో కిరణ్ గారు ఏమంటారు అంటే, ఒకటి సాయంత్రం అయితే వస్తున్నాయి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఈ చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు అంటున్నారు మ్యానిపులేషన్ ఉంటుంది అని. అంత మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే వాళ్ళు కూడా సంస్థల క్రెడిబిలిటీ కదా. అంటే క్రెడిబిలిటీ అంటే ఒకటండి, బ్లాంక్ చెక్కి ఎవరైనా తలొగ్గాల్సిందే. ఓకే, నెక్స్ట్ తన దగ్గర గత 5 ఏళ్ల నుండి చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుండి అక్రమ మద్యంతో వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించాడండి. ఇప్పుడు తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఓకే, అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇందాక మిత్రులు సఫాలజిస్ట్ ఈయన చెప్పినట్టు నిజంగా ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. విజయనగరంలో చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్న సిఏ చదువుతున్న ఒక కుర్రాడు ఆల్రెడీ ఇంటర్ని కంప్లీట్ చేసిన తర్వాత తను ఎందుకో అంటే సిఏ ఇంటర్ అయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతారు సిఏ చదివేవాళ్ళు. అలా రిలాక్స్ అయ్యి అక్కడ ఊర్లో ఉండటం వలన తనకి గంజాయన్ను ఈ మందు అలవాటైందండి. తీరా చూస్తే తన తండ్రి డాక్టర్ చెప్పి అంటే ఒక్కసారి అంత అడిక్ట్ అయిపోయి దాన్ని మానాలి అంటే అది అందుకు తీసుకోకపోతే ఇక చచ్చిపోవాలి, ఏదో చేసుకోవాలన్న ఇదిలో ఉంటాడని చెప్పి డాక్టర్లు నిదానంగా మీరు ఒక్కసారి మాన్పించడం కరెక్ట్ కాదు, రేపొద్దున పిచ్చోడైపోతాడు, మీ పిల్లోడు మీకు దొరకడు. ఎందుకంటే మాస్క్ అడిగినందుకే జగన్మోహన్ రెడ్డి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేశాడు. అలానే నాకు అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి ఈ సిఏ కుర్రాడు. అంటే ఒక డాక్టర్ చదవటం ఎంత కష్టమో సిఏ చదవటం కూడా అంతే కష్టం. అలాంటి కుర్రాడు ఎందుకంటే ఊర్లో ఉండి నలుగురు స్నేహితుల మధ్య కూర్చున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న అంటే ఫస్ట్లో ఏమనిపించుతండి, అలా నిదానంగా కూర్చోగా వాళ్ళతో అలవాటయ్యి అలా బానిస అయిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అలాంటి యువత ఎంతమంది మేధస్సుని చంపేస్తున్నాడండి, ఎంతమందిని బానిసలుగా చేస్తున్నాడు. అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి కనిపించట్లేదా? నేను ఒకటి అడుగుతున్నా సజ్జల రామకృష్ణ రెడ్డి, నువ్వు షాడో సీఎంగా ఉన్నావు కదా, అదే నీ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి గంజాయికి డ్రగ్స్కి ఇలానే జగన్మోహన్ రెడ్డి మందుకి బానిస అయిపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి సప్లై చేయడం కొడుక్కి డెఫినెట్గా చేస్తాడు. ఇవన్నీ ప్రభావితం చూపించి డెఫినెట్గానండి. ఎందుకంటేనండి సోషల్ మీడియా చూస్తున్నాను, సోషల్ మీడియాలో వాళ్ళు ఏమంటున్నారు, జూన్ 4న మాట్లాడుకుందాం, పేరు నాని గారు కూడా ప్రెస్ మీట్ ఉంది, ముందు మొసళ్ళ పండగ ఇలా చెప్తున్నారు కదా. అంటే నేను అనేది కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా కూడా అలాగే చూపిస్తున్నారు కదా. ఇక్కడ ఎలా అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అని తీసుకెళ్లి రేపు 4 తర్వాత జగన్ గారు కూడా ట్వీట్లు చేస్తున్నాడు. రేపు 4 తర్వాత మీకు ఇచ్చే స్టేట్మెంట్ కూడా నేను ముందే చెప్తాను. 4 తర్వాత ఆల్రెడీ వీళ్ళు 5 ఏళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పోలీసు వ్యవస్థని వాడుకుని వ్యవస్థను నాశనం చేసి ప్రతిపక్షాలని నాయకుల్ని అందరినీ చిందరవందర చేసేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 2 నెలలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేయలేకపోతున్నారంటే వీళ్ళు అంటే మొన్న మాచర్ల ఘటనలు కానివ్వండి, 10 మంది అంటే 10 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగితే 10 చోట్ల మారిస్తే దాన్ని పెద్ద హైలైట్ చేసి మాట్లాడుతున్నారండి వైకాపా నాయకులు. ఏది ఇంకేముందో బీజేపీ అನ್ನು టీడీపీ కలిసిపోయి జనసేన కలిసిపోయి ఈసీని కంట్రోల్లో తీసుకుంది, ఈసీకి చంద్రబాబు నాయుడు వైరస్ అంటేసింది, ఇలాంటి మాటలన్నీ అంటే అధికారాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుని పోలీస్ అంటే భయం లేకుండా, పోలీస్ యంత్రాంగం అంటే భయం లేకుండా ఇప్పుడు మళ్ళీ రేపు అధికారం పోతే వీళ్ళ పరిస్థితి ఏంటా అని వీళ్ళకి భయంతో ఉన్నారండి. వీళ్ళు రేపు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేసి రేపొద్దున మనం సంక్షేమం ఇచ్చాం, ప్రజలు ఓటేశారు, కాకపోతే వీళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేసి లోపల ఏదో కిరికిరి చేస్తారని మీరు చెప్తున్నాను, మీరు రాసుకోండి మేడం. డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అదే. ఈ పెంపుడు కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడట్లేదు, రేపొద్దున ఈ అనుకూల మీడియాలోకి వచ్చి వాళ్ళు చెప్పే ఫస్ట్ స్టేట్మెంట్ అదే. బీజేపీతో కుమ్మక్క అయిపోయి ఎలక్షన్ కమిషన్ని కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు ఇది చేశారు, ప్రజలు మాకే ఓటేశారు అని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూసాం, ఎక్కడైతే తెలంగాణలో ఒక అంటే పార్టీ పేరు చెప్దాం ఏముంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ని టీడీపీని చంపేసిందో చివరికి అదే టీఆర్ఎస్ని కాంగ్రెస్ ఏమైంది భూస్థాపితం చేయడానికి రెడీగా ఉంది. రేపు మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ వచ్చేటప్పటికి ఏజెంట్లు దొరుకుతారా? అసలు తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తే తట్టుకోగలమా? పోలీస్ సపోర్ట్ మనకు ఉంటుందా? ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నాటకాలండి. రేపొద్దున ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో ఒక నమ్మకం, ఇలా ప్రజలు ఓటేశారు అయినా మనం ఓడిపోయాం అని పార్టీ నిలబెట్టుకోవడానికి